అప్పుడే కొత్త సంవత్సరం వచ్చింది, అప్పుడే కొత్త సంవత్సరం వెళ్ళిపోతుంది, అప్పుడే రంజాన్ వచ్చింది, అప్పుడే రంజాన్ వెళ్ళిపోతుంది, అరే అప్పుడే ఈరోజు అప్పుడే ఉదయం ఇంతకుముందే తెల్లారినట్టుంది, అప్పుడే రాత్రి తొందరగా అయిపోతుంది. ఇలాంటి అనేక మాటలు మనం వింటూ ఉంటాం. కాలం త్వరగా గడిచిపోతుంది. ధార్మిక విద్య, అల్లా ఇచ్చినటువంటి ధార్మిక విద్య, ధర్మానికి సంబంధించిన విద్య క్రమంగా నశించిపోతుంది. అనేక రకాల ఉపద్రవాలు బహిర్గతమవుతూ ఉంటాయి. మరియు ప్రపంచం మీద ఆశ, ప్రపంచం మీద కోరిక ఎక్కువ అవుతుంది. హర్జ్ అంటే యుద్ధాలు, దాడులు, రక్తపాతాలు ఎక్కువైపోతాయి. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి హదీసులు. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ప్రజలు పరస్పరం ఎలా తోచితే అలా చంపుకుంటారు. అటువంటి ఒక కాలం వస్తుంది. చంపేవారు ఎందుకు చంపుతున్నారో తెలుసుకోరు. మరి మరణించేవారు ఎందుకు మరణిస్తున్నారో కూడా వారు తెలుసుకోలేరు. ఈ కాలం రానంత వరకు ప్రళయం అనేది సంభవించదు. కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలం ఇలా ఉంటుంది అట అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. దానికి ప్రజలు అది ఎలా జరుగుతుంది అని అన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, యుద్ధాలు, ఉపద్రవాల కాలం వస్తుంది. ఇటువంటి అధర్మ యుద్ధాలు, అధర్మంగా జరిగే యుద్ధాలు, పనికిరాని యుద్ధాలు వచ్చినప్పుడు చంపేవాడు, చంపబడేవాడు ఇద్దరు నరకంలోకి వెళ్ళిపోతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తున్నారు ముస్లిం హదీస్ గ్రంథంలో. మరియు మిస్కాతుల్ మసాబీలో 5390 హదీస్లో ఈ యొక్క హదీస్ చెప్పడం జరుగుతూ ఉంది. కష్టకాలంలో దైవ ఆరాధన చేస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వైపు వలస రావటానికి సమానంగా వచ్చినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందుకే కష్టకాలం, నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఓపిక పట్టాలి, సబర్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నేను నా అనుచర సమాజం విషయంలో ధర్మ వ్యతిరేక నాయకులు, పండితుల పట్ల భయపడుతున్నాను అని చెప్పారు. అంటే ధర్మానికి వ్యతిరేకంగా పాటించే నాయకులు ముస్లిముల్లో కూడా వస్తారు, ఉంటారు అని, ధర్మానికి వ్యతిరేకంగా పాటించే, బోధించే పండితులు, ఇమాములు లేదా మౌల్వీలు, ముఫ్తీలు ముస్లిముల్లో కూడా ఉంటారు లేదా వస్తారు అని ఇలాంటి ఒక భవిష్యవాణిని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అందుకే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏం చేయాలనే విషయం ఇంతకుముందు హదీస్లో మనం తెలుసుకున్నాం. ఒక హదీస్ నెంబర్ కూడా నేను ఇదే వీడియోలో, ఇదే ప్రసంగంలో మీకు ఇంతకుముందు చెప్పాను. ఎవరిని నిజంగా వారు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం